మైక్లో అడుగు. నీకు సిమ్ ఉందిగా, దమ్ముందిగా, అడిగా ఎలాగైతే క్రైస్తవ మతం ఉందో లేదో అని క్వశ్చన్ వేశారు కదా, వినండి. అదే విధంగా హిందూ మతం ఉందా, దానికి రుజువులు ఉన్నాయా, నిజమేనా అని ఈ అబ్బాయి నన్ను కాబట్టి అడిగినోడికి ముందు బిగ్ హ్యాండ్. మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? ఇక్కడ దేవుడు ఎవరు? ఇప్పుడు అడగకపోతే విషయం బయటకు ఎలా వస్తుందండి? ఏం పేరు అన్నాను? క్వశ్చన్ అడిగినందుకు వాడికి మరొకసారి. ఎప్పుడైనా మన ధర్మం ఏం చెప్తుందంటే ప్రశ్నించండి అన్నది. ఇప్పుడు మనం ఇదో చూడండి, ఫస్ట్ సిమ్ నాన్న ఇక్కడ ఏం రాసి ఉంది ఒకసారి అది మాట్లాడదు. ఏముంది ఇక్కడ? ప్రశ్న అడుగు అని చెప్తున్నాం మనం. అడగాలి, అదవుతుందా? అదే మన ధర్మంలో భగవద్గీత చెప్పింది, ఇదే మాట భాగవతం చెప్పింది, ఉపనిషత్తులు చెప్పినాయి. అడగండి, అడిగి తెలుసుకోండి. మహానుభావులు అంటే మామూలు వాళ్ళు కాదు. ఆయన ఒక దారి దోపిడి దొంగ. ఇప్పుడు సేవలను నువ్వు చూడలేదు కదా, మరి నమ్ముతున్నావు లేదా? మీ నాన్న అయితే నమ్ముతావా? మీ తాతను నమ్ముతావా? మీ తాతను చూసావా? మరి తాతను చూడకపోయినా ఎందుకు నమ్ముతుంటే నాన్న బట్టి ఇది కూడా అంతే. నేను కాదన్నా, కానీ రుజువు అడుగుతా. ఉదాహరణకి మీరు మీరు గూగుల్ని విశ్వసిస్తారా? గూగుల్లో ఇప్పుడే కొట్టండి కేశవ్, ఇప్పుడే ప్రపంచంలో పురాతన మతం ఏది కొట్టండి. మేము గూగుల్ కూడా నమ్మం అనుకుందాం, గూగుల్లే తొక్కలే అనుకుందాం. నువ్వు వెళ్ళి కార్బన్ డేటింగ్ టెస్ట్ అంటారు తెలుసా? ఎంత సంవత్సరం నుంచి ఉంది అది? ఏమంటే అలాంటి టెస్టులు ప్రపంచంలో చాలా చోట్ల చాలా విగ్రహాలు. రీసెంట్ 3 రోజుల క్రితం సౌత్ ఆఫ్రికాలో గుహలో ఓ పెద్ద శివలింగం, దాని వయసు 6000 సంవత్సరాలు. తైవాన్లో ఒక శివలింగం 1200 సంవత్సరాలు. ఇలా ప్రపంచంలో ఎక్కడ తవ్వినా ఉన్నాయండి, మనకే ఉంటాయి, వాళ్ళకేం ఉండవు. లేవని అనట్లేదు నేను. వాళ్ళకి ఏంటో ఉంటే మనం నమ్మేద్దాం. ఇప్పుడు నాన్న అది కాదు, నాన్న ఒక మాట. నీకు రానా తెలుసా? రానా ప్రతాప్ ఓకే, మన సినిమాల్లో రానా, దగ్గుబాటి రానా తెలుసు కదా. రానా ఈజ్ యాక్టర్, బ్రహ్మానందం ఆల్సో ఈజ్ యాక్టర్, ఆఫ్ కోర్స్ కమెడియన్ యాక్టర్. కెన్ యూ సే బోత్ ఆర్ సేమ్ హైట్? Not. వై? బికాజ్ నాట్. గదైందా? ఇప్పుడు నన్ను ఓ మంచి అమ్మ గురించి అడుగు, హిందూ మతంలో మంచి అమ్మ అడుగు. కదా కదా. అయితే ఒక స్ఫూర్తి కలిగించే అమ్మ ఇక్కడ నేను పెట్టాను. ఎవరి అమ్మ? శివాజీ వాళ్ళ అమ్మ జీజాబాయ్. ఇక్కడ ఎవరమ్మా? కృష్ణుడు వాళ్ళ అమ్మ యశోదమ్మ. ఇలాంటి వేల లక్షల వీరమాతలు మన జాతిని రక్షించారు. వాళ్ళ దాంట్లో ఒక్క అమ్మను చూపించమని నేను ఇక్కడ అడిగా. ఎన్నో క్వశ్చన్ అది మీ దాంట్లో నేను పూర్తి చేస్తాను. ఒక్క నిమిషం అన్న, మీరు వాయుముడి ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. మీ దాంట్లో వై అనే ఆప్షన్ లో మీ దాంట్లో లోకానికి ఆదర్శమైన మాతృమూర్తిని మీ గ్రంథంలో చూపించగలరా? లోకానికి ఆదర్శం అంటే ఉదాహరణకి మన అమ్మలు ఎవరైనా మన పెళ్లి అయ్యాక కన్నారా ముందే కన్నారా? పెళ్లికి ముందు కంటే ఏమంటారు? ఇది తండ అది రాండ. ఇంకెంతకంటే ఎవరు చెప్పరు. వాళ్ళ అమ్మకి అంజనీదేవి. అంజనీదేవి వాళ్ళ నాన్న కేసరి. కేసరి కేసరి నంద. అదే ఇక్కడ విషయం ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అయ్యప్ప స్వామి ఒక డౌట్, మధ్యలో ఒక గొడవ జరిగింది మన హిందూ వాళ్ళకి వేరే వాళ్ళకు గొడవ జరిగింది. అతన్ని కొట్టాలి కూడా. ప్లీజ్ మాట్లాడకుండా ప్లీజ్.
అయ్యప్ప స్వామి ఎవరికో పుట్టారనేది నినాదం మీద గొడవ జరిగింది. అది గొడవ ఎందుకు డిస్కస్ జరగాలి? గొడవనే జరిగింది. గొడవ జరిగిందంటే అది గొడవలేదు. ప్లీజ్ బైరి నరేష్ ఒక వాక్యాలు చేశారు. అయ్యప్ప స్వామి తన కొడుకు తన తండ్రికి పుట్టలేదు, తల్లికి పుట్టలేదు. అది ఇంటే ఉండండి, ఇనే పాట అయితే ఉండండి, లేదంటే నోకండి అంతే. అడగద్దని చెప్పట్లే, చక్కగా ఓపెన్ గా ఉన్నాం కదా. మీరు తింటూ మాట్లాడుతున్నారు, నేను తినకుండా మాట్లాడుతున్నాను, వినాలి కదా ప్లీజ్. బైరి నరేష్ ఒక వాక్యాలు చేశారు. నాకు ఫోన్ చేసి సారీ కూడా చెప్పాడు. అయ్యప్ప స్వామి వాళ్ళ తండ్రికి తల్లికి పుట్టలేదు, ఎవరికో పుట్టారనే వాక్యాలు చేశారు. దాని మీద కొన్ని గొడవలు కూడా జరిగినాయి. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనే దాని గురించి మాకు క్లారిటీ ఇంకేం రాలేదు. కాదు, అతను చెప్పాడు, నాకు ఫోన్ చేసి సారీ చెప్పాడు. సో అంటే చేసిన చెప్పాడు తప్పేనా అది? నాకు ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎవరు నావి కదా, నువ్వు దీన్ని చింపేశావు, తప్పు. నేను ఏం నన్ను ఎక్కువ చేశాను, క్షమాపణ చెప్పాడు. అంటే నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకున్నావుగా, ముందు మిస్టేక్ చేసావు, సారీ చెప్పావు. కరెక్ట్, అట్లా చెప్పడం తప్పు, బట్ మాకు క్లారిటీ రాలేదు. అయ్యప్ప స్వామి ఎవరికి పుట్టినారు చాలా అక్కడ ఉంది కదా నాన్న. మోహిని అవతారం, ప్లీజ్ ప్లీజ్, ఇది అవని మోహిని అవతారం. మోహిని ఎవరు? విష్ణు, శివుడు. ఓకేనా? యాజ్ మోహిని, మోహిని అంటే స్త్రీ కదా, మోహినికి శివుడికి, ఇందులో ఇంక నీకు తేడా ఏంటనుకుంటుంది? అదే క్లారిటీ తెలుసు, అంతే సింపుల్. ఇలా అడగాలి, అడగడం తప్పు కాదు. కానీ ఇప్పుడు మనం ఎవరైనా పురుష సంయోగం లేకుండా పిల్లలు పుడతారా? పుట్టారు. అలా పుట్టిన వాళ్ళని ఏమంటారు? ఇది తండ, వాళ్ళ మొహమ్మండ, వాళ్ళు ఎత్తిన బండ. అయితే మనం మూర్ఖంగా ఆలోచించకుండా దయచేసి విజ్ఞకు ఆలోచించినట్టయితే 2005 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసు ప్రభువు ఆయన శిలువ నుండి చచ్చి బతికినంటారు. కానీ మనలో నిజంగా జ్ఞాన విజ్ఞత ఉంటే విజయవాడ దగ్గర ఒక ఆశ్రమం ఉంది, అతను కూడా దాదాపు 200 సంవత్సరాల క్రితమే జీవ సమాధి. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా జీవ సమాధి అయి 3 రోజుల తర్వాత లేచారు. ఇప్పటికీ కూడా ఇది ఎంతో 250-300 సంవత్సరాలు. ఇటువంటి విషయాన్ని, ఇటువంటి జ్ఞానాన్ని ప్రబోధించకుండా మిడిమిడి జ్ఞానంతో మన వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి అవన్నీ పైకి రావడం, మనం ఇంకా కిందికి మన జాతి మూలాలు నశించడం, మన సంస్కృతి సంప్రదాయాలు మంటగలిసిపోతున్నాయి. కాబట్టి నాగరాజు లాంటి వాళ్ళు ఇక్కడ నుంచి నాగరాజు అర్థాన్ని చైతన్యవంతులకు రావాలి. ఎవరైనా సరే శవం దగ్గర ఎవరైనా పోయి గినిగా హల్లోలయ్యా అంటే ఆయనకి పొంద పెట్టడమే. థ్యాంక్ యూ. ఇటువంటి మంచి కార్యక్రమం. నాన్న పిల్లలు, ఈ జాతి నిలబెట్టాల్సింది మీరే. అందుకే నేను ముందే చెప్పాను, ఐ వాంట్ ట్రూత్, ఐ వాంట్ యూత్. మీ కార్డు ఇచ్చాను, ఇక్కడ నేను వెళ్ళాలి ప్రయాణం. నేను కార్డు అందరికి ఇచ్చాను, నా నెంబర్ ఉంటుంది. ఒక లాస్ట్ పాయింట్ చెప్పేసి వెళ్తాను. ఏమి నాగరాజు, ఒక పాయింట్ నేను చెప్పి వెళ్తాను. మీరు ఇగో నా నెంబర్ ఎవరి దగ్గర లేదో వాళ్ళు తీసుకోండి ప్లీజ్. అంటే కార్డులో ఉంది. అందుకే స్వామి మేము రేపటి యువతరం, మీరు ఆల్రెడీ యువతరమే. రేపేంటి? యు ఆర్ ద ఫ్యూచర్, యు ఆర్ ద ఫ్యూచర్. మేము అక్కడ కూర్చొని వింటున్నాం. సో దాంట్లో హిందూ క్రిస్టియన్ గురించి మీరు చెప్పారు, చాలా బాగా చెప్పారు, మేము కూడా అర్థం చేసుకున్నాం. సో మీరు చెప్పిన దాంట్లో మాకు ఒకటి కరెక్ట్ ఏమనిపించలేదు అంటే, నా డౌట్ఫుల్ గా అడగాలి. అయితే క్రిస్టియన్లు అదర్ మతం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తరిమి కొట్టాలి, అలాంటి వాళ్ళు ఉండదు, అన్నట్టు చెప్తున్నాను. క్లారిటీ ప్లీజ్. నేను చాలా క్లియర్ గా చెప్పా, వాళ్ళు గొడవ పెట్టుకోవద్దని చెప్పా, వాళ్ళు మనోళ్ళని చెప్పా, వాళ్ళు మనకే పుట్టారని చెప్పా, వాళ్ళు మన బంధువులని చెప్పా, వాళ్ళు మన బ్లడ్ అని చెప్పా, వాళ్ళకి బురద అంటుకుందే కరగదు అని చెప్పా. దాని గురించి తరిమి కొట్టమని చెప్పలే. ఇప్పుడు ఇగో వాడు చిన్న బిడ్డ రఘు కింద పడి వాడికి బురద అంటుకుంది, కడుగుతావా వాడిని పడేస్తావా? అవును, వాడు శిశువు, వాడు పశువు, బురద ఆయనకు అర్థమైంది. మాకు అర్థమైంది, నేను అడిగాను. సారీ, తప్పేమీ లేదు. అడగకపోతే తప్పు. నేను వెళ్ళిపోయాక వాడి చెవి కొరికితే తప్పు. ఇలా అడగాలి. ఒక్క పాయింట్ చెప్తాను. అరే నాన్న పిల్లలు, రఘు ఉదాహరణకి, అరే నా మాట వినండి. ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఈ ఏమంటే కేబుల్ అమ్మేవాడిని అనుకుందాం. కాసేపు కేబుల్ కొనుక్కోండి, ఒకటి 50 రూపాయలు అన్నాను అనుకోండి. నువ్వేమంటావు? మాకు అక్కర్లేదన్నా, అమ్మడానికి వచ్చాడు, ఇప్పుడు అక్కర్లేదన్నాడు. వీడు అడిగే హక్కు వీడికి ఉంది కదా. కానీ వాడు ఎవడో ఒకడు ఓ షాప్ పెట్టుకుని అమ్ముతున్నాడు.
వాటిని నువ్వేం అనడానికి లేదుగా. నీకు నచ్చితే వాడి దగ్గరికి వెళ్ళి ఆ రేటు కుదిరితే తీసుకుంటావు నమ్మితే. అంతేగాని ఈ నా కొడుకు వైర్లు అమ్ముతున్నాడు ఇక్కడ పెట్టి హక్కు లేదు కదా. అలాగా ఈ భూమి మీద ఎవరిని హిందువులు మతం మారు అని అడుక్కోవట్లే. కాబట్టి హిందువుల్ని క్వశ్చన్ చేసే హక్కు ఏ గొర్రెకి లేదు. మరి గొర్రెలు మేము క్వశ్చన్ చేస్తాం, ఎందుకంటే మా కొంపలకు వచ్చి యేసు నీ కొరకు సత్యను, నీ కొరకు కాచను, ఎండిన శవాన్ని నమ్ముకో, నీకున్న ఎకరాలు అమ్ముకో అంటే అడగకుండా ఎలా ఉంటాం? అదైందా? కాబట్టి మన ఎవడో అడగడం కుదరదు. మేము చెప్పామా మా రాముడు నమ్ము, నమ్మకపోతే నరకాడ పోతామని. మరి గాడి కొడుకులు గొర్రె కొడుకులు ఏమంటున్నారు? మీరు బైబిల్ చదవరు, అందుకే మీకు తెల్లగాడు చెప్తున్నా. మార్కు 16:16 అని బైబిల్లో ఒక వాక్యం ఏంటది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. చర్చి ఎంత దూరంలో ఉందా? రెడ్డి చర్చి ఎంత దూరంలో ఉందా? 4 అడుగులు. మన మాటలన్నీ చర్చి కనపడతాయి, వినపడవా? మరి ఎవరన్నా వచ్చి నన్ను మతం మార్చచ్చుగా. ఎవరు రాడు. ఎందుకు రాడు? అని మనకే పుట్టాడు కాబట్టి, అలాగే సబ్జెక్ట్ లేదు కాబట్టి. అవునా? చర్చి దగ్గరే కుర్చీ వేసా, చర్చి దగ్గర చర్చి పెట్టా, ఎవడు రాడే? ఎందుకంటే వాళ్ళ దగ్గర నిజాయితీ లేదు. నేనేమంటా అంటే, మీ తాతను చూసావా? ముత్తాతని. కానీ మీ తాతను ఎట్లా గౌరవిస్తావో మీ ముత్తాత గురించి చెప్తే కూడా అంతే గౌరవిస్తావు. ఇక్కడ ఎవడైనా మీ తాత ముత్తాతలు యాదవలో అన్నారు అనుకోండి, బీపీ రావాలో వద్దా? రావాలి. రాకపోతే మీ దాంట్లో బ్లడ్ లేదు, ఏదో డ్రైనేజీ అని అర్థం, అంతే కదా. మనం చూడకపోయినా మన తాత ముత్తాతలు అంటే మనకి బీపీ వస్తుంది కదా. మరి మన తాత ముత్తాతల కంటే గొప్పవాళ్ళు, శవాల లాంటి త్యాగ పురుషులు, మహాత్ములు ఈ జాతి కోసం కొట్లాడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే వాళ్ళ త్యాగాన్ని మర్చిపోయి ఎవడో ఇప్పుడు చలానా కట్టలేదు నన్ను, నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళావు, 1000 రూపాయలు చలానా కట్టలేదు, పోలీసు నీ దగ్గర వాచి ఉంగరం పేర్కొన్నాడు అనుకో. ఇప్పుడు నువ్వు వీళ్ళ దగ్గరికి పోయి డౌన్ డౌన్ పోలీస్ అనొచ్చా? నువ్వు చేసింది లక్కువ పనే. మళ్ళీ ఈ యదవం అంతా సారీ మాట సారీ ఇచ్చి ఎరా ఏం జరిగిందని ఈయన అడగకుండా డౌన్ డౌన్ పోలీస్ అని వీళ్ళంతా వచ్చేస్తే వాళ్ళు వచ్చి లాఠీ వాడచ్చా వాడకూడదా? తప్పు చేసిన మన వైపు కదా. అలా అతనంటే యేసు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలియదు, ఫిక్షను. అతను వాళ్ళ దేశంలో ఇజ్రాయిల్లో ఆ దేశానికి వ్యతిరేకంగా ఏదో వాగాడు. అందుకని 2 దొంగలతో పాటు అతను కూడా హ్యాంగ్ చేశారు, ఊరేశారు. ఇప్పుడు అక్కడెక్కడో మూల ఒక సంఘటన జరిగితే అతను మన కొరకు చచ్చారు. ఇది ఎట్లా అప్లికబుల్? నా కోసం ఎవరు చచ్చారు అంటే నేను చెప్తా, నా కోసం చచ్చింది అల్లూరి, నా కోసం చచ్చింది భగత్ సింగ్, నా కోసం రక్తం కాచింది ఆజాద్ చంద్రశేఖర్. ఆ ఎండిపోయిన శవానికి నాకేం సంబంధం లేదా? నీకు అల్లూరి అక్కర్లేదా? నీకు భగత్ సింగ్ అక్కర్లేదా? 21 ఏళ్లలో చచ్చిపోయిన ఉద్దమ్ సింగ్ అక్కర్లేదా? వాడెవడో అసలు. ఇంకో విషయం తెలుసా? శవాలాల్జీ పుట్టిన ప్లేస్ శవగడి కదా, ఇప్పటికైనా గౌరవం ఉందిగా. రాముడు పుట్టిన అయోధ్య గౌరవం ఉందిగా, లక్షల సంవత్సరాలైనా ఇప్పటికీ. మొన్న మనం గుడి కట్టుకున్నాం కదా, రాముడు భజన చేస్తున్నాం కదా. రాముడు పుట్టిన చోట రాముడికి వాల్యూ ఉంది, కృష్ణుడు పుట్టిన చోట మధుల్లో కృష్ణుడికి వాల్యూ ఉంది, శవాలాల్జీకి వాల్యూ ఉంది అని పుట్టిన ప్లేసుల్లో. మరి యేసు పుట్టిన చోట మొన్న కిస్మిస్ కూడా జరగల. అయ్యో తెలుసా? యూదులు క్రైస్తవులు రోడ్డు మీదకి వెళ్తే ఫూ అని వస్తున్నారు, వీడియో ప్రూఫ్. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, అవసరమా? మనకు అవసరమా? మన దగ్గర ఏం లేదా? వాళ్ళ దగ్గర నేనేమంటా ఒకే మాట్లాడినా, నిన్ను ఇప్పుడు ఈ వాచి పీకేసి ఇంకోటి తీసుకో అన్నాను, నువ్వేమంటావు? ఎందుకు తీసుకోవాలి? ఉంది కదా, పని చేస్తుందిగా. ఈ సెల్ల పడేసి కొత్త తీసుకో. ఎందుకు తీసుకోవాలి? అలా ఇక్కడ లేనిది ఏమైనా ఉంటే చెప్పు, నేను కూడా వచ్చేస్తాను మతంలోకి. వెళ్ళిపోతాం రా, మనం అంతా మతం మారిపోదాం. ఇక్కడ లేనిది ఏమైనా ఉంటే చెప్పు, నేను అదే అడుగుతున్నా. నువ్వు ఇక్కడికి వచ్చి వైర్ కొనుక్కోవు. ఎందుకు కొనుక్కోవాలి? మా ఇంట్లో ఉంది కదా. నువ్వు ఫ్రీగా ఇవ్వట్లే 500. ఎందుకు కొనాలి? నేనేమో నువ్వు కొనకపోతే ఏమంటావు తెలుసా? రే నాగరాజు, ఈ వైర్ కొనకపోతే సాయంత్రం నీకు యాక్సిడెంట్ చెప్పిస్తే వైర్ కొంటావు, వైర్ మేడకే సూదేసేస్తావా? అలా నా ప్రశ్న అది. కాబట్టి
హిందువులు ఎవరికి ఆన్సరబుల్ కాదు. నీతి ఉన్నవాడు హిందువు. వాడు నీతి లేక మతం మారి సర్టిఫికెట్లో హిందూ లేకుండా బతకమని చూస్తా. నాయక్ అని అంటే మొల ఏమంటారు చూడు మలోత్ అని లేకుండా బతకమను, సర్టిఫికెట్లో లేకుండా బతకమను, రిజర్వేషన్ వాడుకోకుండా బతకమను. యేసు అనేవాడు ఒక అన్ఫిట్. అంత మోసం కళ్ళకు కనబడుతుంది కదా. పెద్ద రోగాలు తగ్గించేస్తానంటారు వీళ్ళు. కళ్ళజోడు లేకపోతే మా పాస్టర్ అమ్మకి కళ్ళు లేవు, అక్కడ దేవుడు ఏదో చేసిందట, 2 కళ్ళు పోయినాయి. వాళ్ళ పాస్టర్కి అడిగినా మీ అమ్మకి గినిక చూపు వస్తే నేను క్రిస్టియన్గా మారిపోతానన్నా. ఇంకా రాలేదు, చూపు రాలేదు. ఎంత కాదన్నా లైవ్ ఎగ్జాంపుల్ మనం కుంటోళ్ళని తీసుకొద్దాం, మనం చర్చికి వెళ్ళిపోదాం. నేనేమంటే మనంతా మతం మారిపోదామా? పక్క మారిపోదాం. ఎప్పుడు ఇక్కడ లేని అక్కడ ఉంటే అది ఆ చూపు వస్తాయి మా పాస్టర్ తల్లికి. మనం ఏమన్నా హైడింగ్ లో మూల కూర్చుని రూమ్ లో కూర్చోవట్లే. టాచ్ గడ్డ పగిలిపోను, ఇలా ఎరగడ పోగు చెబితే బాగుండదు. ఒక ఆడది నాన్న ప్లీజ్ ఒక ఆడది నాన్న, ఒక యంగ్ అమ్మాయి గర్ల్ ఈ పాట పాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది మీరే ఆలోచించండి. నెత్తిని ఇలా గొడ్డేసుకుని నెత్తిన గొడ్డేసుకుని అసలు చూస్తే వరస్ట్ ఉండదే. ఇగో చూడు, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. ఏంట్లో వాడుకునేది? పాస్టర్లా అల్లుడు వాడేసి ఉంటారుగా. నేను అవసరమా ఈ దరిద్రం? మంచి పాట నేను పాడమంటే పాడతా. ఎన్ని పాటలు ఉన్నాయి తెలుసా? కొన్ని. మనం పక్క నేలకొండపల్లిలో పుట్టింది ఎవరు? రామదాసు, భక్త రామదాసు. ఏం పాడారు ఆయన? ఎన్ని పాడారు? పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, ఇందిరా హృదయార విందాదిరూఢ నందన కారణానంద రామ ప్రభో, ఎందునే చూడని సుందరానందమున్ కందునో కన్నులిం పొందరామ ప్రభో. ఇలాంటిది ఏదో మంచి పాట పాడమను. ఇది పాడదు. ఒక ఆడపాపి పాట పాడదు. ఏం పాడదు తెలుసా? ఎస్సే నా మొగుడు, ఎస్సే నా ప్రియుడు. నాదేం తప్పుంటే చెప్పు, సారీ చెప్పేస్తాను. అట్లా లేదు, తప్పు లేదు. బట్ అవతలి వాళ్ళ దేవుల్ని మనం కించపరిచినట్టు మాట్లాడడం కరెక్టే. సో వాళ్ళు ఏ మతమైనా పోవచ్చు, వాళ్ళ మతం ఏమైనా కావచ్చు, వాళ్ళు ఎట్లయినా కన్వర్ట్ కావచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో మన సైడ్ నుంచి మనం మీరు చెప్పేది హిందూ మతాన్ని కాపాడాలి. హిందూ మతాన్ని ఎట్లా కాపాడాలి? మన రీతిలో మనం మాట్లాడుకుని అట్లా కాపాడుకునేటట్టు మనం చేయాలి. వాళ్ళని ఏమో అనొద్దు. అట్లా అంటే నేను వాళ్ళ దేవుడిని అనొద్దు. ఏ దేవుడిని కాదు, మనము అవతలి వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడదు, వాక్యాలు చేయవద్దనేది నా రిక్వెస్ట్. విన్నారా కదండి? కామన్ సెక్యులర్ హిందూ స్పీక్ లైక్ నాగరాజు. సో యాక్చువల్లీ సెక్యులర్ మీన్స్ యాక్చువల్లీ నపుంసక, అనదర్ తెలుగు వర్డ్. ఇక నపుంసక పదం ఎందుకు వాడానంటే ఈ డైలాగ్స్ మన వాళ్ళకే చెప్తారు, వాళ్ళకి వెళ్ళి చెప్పరు. వాడు ఓపెన్ గా వీడియోలు ఉన్నాయి. వాడి పేరు ఉపేంద్ర, మనకే పుట్టాడు. వాడి పేరు విజయ్ కుమార్, మనకే పుట్టాడు. మనం వేరే దానం చేస్తే పుట్టిన వాళ్ళే ఈ క్రైస్తవులు. వీడు మైక్ పట్టుకుని ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయండి, క్రైస్తవులకు దేశం ఇచ్చేయండి అంటారు. పోరంబోకేదో ఆ ఎదవను నువ్వేం పీకలే. నెంబర్ 1. వీడి పేరు రాంబోగు. రాముడు విగ్రహాలు పూజ చేస్తే నువ్వు నరకానికి వెళ్తావంటాడు ఈ ఎదవ, ఈ గొర్రె. వీడి పేరు సాంబశివరావు. శివలింగాన్ని శివుణ్ణి అవమానిస్తాడు. వీడికి నువ్వు క్లాస్ పీకలేవు. ఎందుకు పీకలేవు? వాళ్ళు నీకేదో చెప్తారు, చేయలేవు. మనకే ఎందుకు చెప్తావు? నేను చేసేది కించపరచడం కాదు, కౌంట్. వీడు ఇన్ని మాటలు ఎందుకు? నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు నాన్న. ఎవరు అన్నంటూ మీ నేను రోడ్డు మీద వెళ్తూ నిన్ను పేరు అడిగి, మీ నాన్న పేరు అడిగి, మీ నాన్నని 4-5 మాటలు అనేసా. నీ బీపీ వస్తుందా రాదా? సేమ్ మేము అదే చేసేది. అది బాబు మేము చేసేది అదే. కరెక్ట్ కదా? మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఉంది.
సో మనం ఎట్లయితే వాళ్ళని కించపరిచేటట్టు వాళ్ళని నా దేవుణ్ణి కించపరిచేటట్టు మాట్లాడుతున్నాం కాబట్టి నేను వాళ్ళని చంపేస్తానని మీరు అంటున్నారు. సో అదే రీతిగా చంపమని చెప్పట్లే, వాడి జ్ఞానం వాడి అజ్ఞానం అది టాపిక్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వాళ్ళు కూడా మనల్ని ఎంత కించపరిచేటట్టు మాట్లాడితే మనం అసలు వాళ్ళు లంగలు దొంగలు. దొంగ ఎవడికంటారు? శ్రీ వెంకటేశ్వర రవివో తవ సుప్రభాతం అనే దాన్ని యేసు ప్రభు రవివో తవ సుప్రభాతం. లంగ దొంగ దోపిడిదారుడు. ఇంకోటి ఏది? విష్ణు సహస్రనామం ఉంది. లంబడి కొడుకులు సిగ్గు సరం లజ్జ ఇంగిత జ్ఞానం ఉన్నవాడైతే యేసు ప్రభు సహస్రనామం పెట్టిండు. దొంగతనం చేసేది నీకు తెలిసిపోయింది. ఆయన్ని చెప్పుతూ కొట్టలేవు. అరే నువ్వు దొంగతనం చేసినా చెప్పలేవు. నీ ఇంటికి వచ్చి నీ పంటలో దేవుడు మాన్యంలో పండిన పంట కూడా తింటుండు. పక్కన పోయి దొంగతనంగా చేర్చి నేర్పుతుడు. మన గ్రామ సెక్రటరీ కూడా రాసి ఇచ్చింది. అయినప్పటికీ దానికి లీగల్గా పోవడానికి నువ్వు రా. ఆయనకి నిజంగా క్రిస్టియన్ గారిని ఒప్పుకుంటే మనకు సంబంధించిన ఆయనకి సిగ్గు సరం లజ్జ ఇంకిత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ఇమ్మీడియట్ గా ఇచ్చిపెట్టి పక్కకు పోవాలి. ఎందుకంటే ఇది దేవుడు మాన్యం సార్. ఇది దేవుడు అంతేలేదు, తొక్కలేదు, తోయలేదు. బతకడానికి వచ్చినోడు నీ తల్లికి కళ్ళు చూపపోయింది. మళ్ళీ మాట్లాడితే మేము ఈ ప్రేయర్ చేస్తే కాళ్ళు వస్తాయి, కళ్ళు వస్తాయి అన్నారు. ఎంటుక రాదు, ప్రేయర్ చేస్తే ఎంటుకు కూడా రాదు. ఇదిగో ఇప్పుడు మీ నాన్న పేరు కాకుండా పక్కడి పేరు చెప్తే నేనేమంటారు? వ్యభిచారి పుట్టామంటారు వాళ్ళు. అదే అది వ్యభిచార మతం. ఎందుకంటే మనం వాళ్ళ టైప్ లో ఏం చేయట్లే. మనం యజ్ఞం హోమం మన పద్ధతి చూడు. ఏంటిది చూడు అన్నం తినండి. అందుకే అర్థమైందా? ఎవరి దగ్గరికి వెళ్ళి గొడవ పడట్లే. వాడు 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 మన అవమానిస్తే రియాక్ట్ అవుతున్నాం.